అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉల్లి పెసరట్టు మరియు టేస్టీ అల్లం చట్నీ ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. మన విలేజ్ కిచెన్ టిప్స్ చెప్పుకుంటూ రెసిపీ చేసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. పెసరట్టు కోసం ముందుగా 1 కప్పు పెసలను తీసుకుంటున్నాను. పెసలు లేకపోతే కొత్త పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని, 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 సార్లు నీళ్లు పోసేసుకొని బాగా కడిగేసుకున్న తర్వాత పెసర్లకు 2వ వంతు నీళ్లు పోసేసుకొని మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. తెల్లారేసరికంటే బాగా నానిపోయి ఉంటాయండి. మనం బియ్యం పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని మనం వంచేసుకోవాలి, మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసుకుని పర్వాలేదు. 1 ఇంచు అల్లాన్ని ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని సన్నగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. హోటల్ స్టైల్ అల్లం చట్నీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కట్టెల పొయ్యి వెలిగించేసుకొని కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 4 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను మనం చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాను ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసుకొని కలిపేసుకోవాలి. చిన్న గ్లాస్తో సగం గ్లాస్ నీళ్లు పోసి కొంచెం కలిపేసుకోవాలి. ఇవన్నీ వాటర్లో ఉడకాలండి. 2 స్పూన్ల బెల్లం తురుము వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బెల్లం తురుము అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనము చట్నీ తయారు చేసుకోవాలండి. చూసుకుంటూ వాటర్ ఎక్కువ కూడా వేయకూడదండి. ఇలా చట్నీ ఎలా చూసుకోవాలి. బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కొలతలతో చేస్తే అల్లం చట్నీ మాత్రం అదిరిపోతుందండి. చాలా చాలా టేస్ట్గా అవుతుంది. హోటల్ స్టైల్లో అవుతుందండి చట్నీ, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి అండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కొన్ని నీళ్ళు పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్ కాకుండా చూసుకోవాలి పిండిని. అప్పుడే మనకు అట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. ఓకే అండి, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. పొయ్యి మీద అయితే నేను పెనం పెట్టేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడవ్వనివ్వాలి. పెనం బాగా వేడైతేనే మన కట్టు మంచిగా వస్తుందండి, ఇరిగిపోకుండా. ఇప్పుడు ఇలాంటి గంటె సహాయంతో మనం పిండి వేసుకుంటూ అట్టు వేసుకోవాలి. వీలైనంత సన్నగా చేసుకోవడానికి ట్రై చేయాలి. అట్టును మనం 1 సైడే కాలుస్తున్నాం కాబట్టి కొద్దిగా సన్నగా వేసుకోవడానికి ట్రై చేయాలి. 1 డ్రాప్ ఆయిల్ కూడా అవసరం లేదండి. అట్టు కాలిన తర్వాత పైన కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని అలాగే కొద్దిగా చిటికెడంత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఆనియన్ జీలకర్ర వేసిన తర్వాత పడిపోకుండా ఉండడానికి ఈ కర్చీతో అంటే అట్ల కడ సహాయంతో జస్ట్ అలా ప్రెస్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనం అట్టును ఫోల్డ్ చేసేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి, నీట్గా కూడా వచ్చింది, బాగా కాలింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా మనకు కావలసినట్లు వేసేసుకోవాలి. మన వేడి వేడి అల్లం పెసరట్టు రెడీ అయిపోయిందండి. చాలా 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 హెల్తీ రెసిపీ అండి ఇది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చింది కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.